బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి రామగుండం ఎమ్మెల్యేపై అబద్ధపు ప్రచారం చేయడం మానుకోవాలని ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా హితవు పలికారు. ఎన్టీపీసీలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే ఇసుక మట్టి అమ్ముకుంటున్నారని అబద్ధపు మాటలు మాట్లాడడం సరికాదన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇసుకను ఫ్రీగా అందజేయడం మూలంగా ట్రాక్టర్ యజమానులు 1200 రూపాయలకే ఇసుకను ఇంటికి చేరవేస్తున్నారని తెలిపారు. మట్టి మాఫియా చేస్తూ కోట్లు దండుకుంటున్నారని అంటున్నారని, అలాంటి సంస్కృతి బీఆర్ఎస్ నాయకులదని, మీది అని అన్నారు. అసలు ఏ పార్టీలో ఉంటావో తెలియని నాయకుడివి నీవని, అందరి పంచన చేరి నమ్ముకున్న వారినే నట్టేట ముంచే స్వభావం కల నాయకుడు కౌశిక హరి అని ఆరోపించారు. దమ్ముంటే రాజ్ ఠాకూర్ మూలంగా నష్టపోయిన వారు ఉంటే వారితో కలిసి ప్రెస్ మీట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కౌశిక్ హరికి బీఆర్ఎస్ పార్టీకి కనీసం చెప్పుకోవడానికి పని లేదు, చేసుకోవడానికి పని లేదు, చెప్పుకోవడానికి విషయం లేదు. 420, 420 ఆర్ఎఫ్సిఎల్లో, అటు ఇసుకలో, ఇటు బూర్దిలో అనేక స్కాములు చేసి ప్రజలే బుద్ధి చెప్పి రాజ్ ఠాకూర్ గారికే పల్లం కట్టిన ప్రజలకు ఏదో చెప్పి ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఉదారకని లక్ష్మీనగర్ మార్కెట్ వాళ్ళను ఏడిపిస్తా ఉన్నాడు ఎమ్మెల్యే అని చెప్పినావు కదా. మరి నీతో పాటు ఏడిసేటోడు ఒక్కడు కూడా లేడెందుకు నీ ప్రెస్ మీట్లా? ఒక్కడు లేడు. రెండవది అభివృద్ధి. ఇప్పుడే మా డివిజన్ అధ్యక్షులు చెప్పినట్టు వచ్చి ఒకసారి చూడు. పెద్దలు శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని మెప్పించి ఇక్కడ మా కార్మికులు నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు, తినడానికి తిండి లేదు అని చెప్పి మెప్పించి వాళ్ళని ఒప్పించి ఇవాళ ట్రాక్టర్ కార్మికులు ఆ వ్యవస్థనే మొత్తం అయిపోయింది. 150-200 ట్రాక్టర్లు ఉన్న ఎన్టీపీసీ 28-30 ట్రాక్టర్లకే సీమితం అయిపోయింది. పనులు లేక, 4000 ఇసుక కొనక, గృహ అవసరాల గురించి అని చెప్పి అలా 1500కు 1000 రూపాయలు 1200కే ఇలా ఇసుక ఇంటి దరి వరకు చేరుతా ఉన్నదంటే దానికి కారణం పెద్దలు శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు. మట్టి ఏడ దోసుకుంటాను. మట్టి దోసుకోవడానికి రెవెన్యూ శాఖ ఉన్నది, ఇవాళ సోషల్ మీడియా ఉన్నది. ఏ ఒక్కడి ఏది చేసినా కూడా తెల్లారి ఒక్క నిమిషంలోనే ఫోన్లో వచ్చే రోజులల్లా కూర్చొని లక్షలు కోట్లు దండుకుంటాను. మీ సంస్కృతి అది. పిచ్చి పిచ్చి మాటలు మానేసి నీకు ఎవడైనా వచ్చి నీకు వాడిని బాధ చెప్పుకుంటే వాడిని ఎంబడేసుకొని ప్రెస్ మీట్ పెట్టాలన్న విజ్ఞత జ్ఞానం కూడా నీకు లేకపోయా. రామగుండంకి ఏం చేసిండంటే, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అదే మకాన్ సింగ్ ఎంబడి పోయినసారి కోరకండి ఎంబడి తిరిగి ఖతం చేసినావు. అంతకుముందు మా అన్నతోటి తిరిగి రాజ్ ఠాకూర్ని తిరిగి అది అయిపోయింది. ఇప్పుడు నువ్వు పోవాల్సింది 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి సిపిఐ, ఒకటి సిపిఎం. ఇవి తప్ప ఇక ఏమి లేవు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపెల్లి మల్లేష్, భరత్ గౌడ్, ఈదునూరి మల్లేష్, వెంకటేష్, మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.